నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ప్రశాంత పంజాబ్లో ఉగ్రవాదులు చొరబడ్డారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పోలీసుల్ని, సాధారణ పౌరుల్ని పొట్టన పెట్టుకున్నారు. వీరోచితంగా పోరాడిన పంజాబ్ పోలీసులు ఆ ఉగ్రముఖను మట్టి కరిపించారు. పంజాబ్ ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో ఉన్నారు రామచంద్రమూర్తి గారు, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్, అట్లాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, యుఎన్ఓ మాజీ భద్రతా సలహాదారు కేసీ రెడ్డి గారు ఉన్నారు, రక్షణ రంగ విశ్లేషకులు కన్నగంటి రమేష్ బాబు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి గారు కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజీలో పోస్ట్ చేయొచ్చు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళదాం. మనం చర్చ గురించి మాట్లాడుకుందాం. మనం పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు పంజాబ్లో తెగబడ్డారు. ఇవాళ సాధారణ పౌరులు, పోలీసుల్ని హత్య చేశారు. 3 ఉగ్రవాదులు కూడా చనిపోయారు. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లోని పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్లో ఈ సంఘటన జరిగింది. దీని గురించి మాట్లాడుకుందాం. మూర్తి గారు చెప్పండి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ పంజాబ్లో మళ్ళీ టెర్రరిస్టుల దాడి. అయితే ఇది ఫస్ట్ ఖలిస్తాన్ రివైవల్ అనుకోవాలనే డౌట్స్ కూడా వచ్చినాయి పొద్దున ఈ సంఘటన ప్రారంభమైన మొదట్లో. దాని తర్వాత ఇది లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన వారే చేసినారనేది మోడస్ ఆపరెండిని బట్టి చూసిన ఇతర రకాలుగా. అంటే ఉగ్రవాదుల్లో ఒక వ్యక్తికి టర్బన్ ఉన్నట్టు సిక్ అని కూడా చెప్తున్నారు. అదే సమాచారం వస్తుంది. ఆ డౌట్స్ ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ పంజాబ్లో ఖలిస్తాన్ మూమెంట్ మళ్ళీ రివైవ్ అయిందా అనే డౌట్స్ కూడా అందుకే వస్తున్నాయి పొద్దున్న. దాని గురించి మాట్లాడుకుందాం. ఆ డౌట్ కూడా ఉంది. ఆ డౌట్ కూడా క్లియర్ కావాల్సిందే. దాదాపు 95-96 తర్వాత పంజాబ్లో ఉగ్రవాదం సమస్య పోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఇటువంటి యాక్టివిటీ రావటం ఇదే ఫస్ట్ టైం. ఇదివరకు పఠాన్కోట్కి ఒక ఉగ్రవాది రావటం అది పెద్ద విశేషం కాదు, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని చంపటం, ఒక బస్సు మీద కాల్పులు జరపడం, దాంట్లో 70 మంది ప్రయాణికులు ఉన్నారంట. ఆ బస్ డ్రైవరు చాలా బ్రేవ్గా బిహేవ్ చేశాడు కాబట్టి, చాలా తెలివిగా చేశారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు రక్షించారు. కానీ చాలా పెద్ద దుర్ఘటన అయ్యేది జరుగుంటే. కానీ ఇది పంజాబ్ ఉగ్రవాదుల, లేదా పంజాబ్లో ఉగ్రవాదం మళ్ళీ తలెత్తుందా, లేకపోతే పాకిస్తాన్ నుంచి క్రాస్ చేసి వచ్చారా? క్రాస్ చేసి వచ్చారు, పొద్దు నుంచి కథనాలు వచ్చినాయి. అటు నుంచి క్రాస్ చేసి వచ్చారు. పాకిస్తాన్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది, దగ్గరలో ఉంది, గుర్దాస్పూర్ దగ్గరలో ఉంది. క్రాస్ చేసి వచ్చారు, సైనిక దుస్తుల్లో వచ్చారు, సైనిక యూనిఫామ్లో వచ్చారని కూడా వచ్చినాయి. ఇంకా మనకు క్లియర్గా ఏం తెలియదు కాబట్టి మనం చెప్పినా దే హ్యావ్ టేకన్ టూ లాంగ్ ఏ టైం. ఇంతమంది ఒక పోలీస్ స్టేషన్లో 5గురిని పట్టుకోవడానికి చాలా, అంటే సజీవంగా పట్టుకోవాలనే ప్రయత్నంతో చాలా కాలం పట్టింది వీళ్ళకి అని అంటున్నారు. మనకు వాస్తవాలు ఏం తెలియదు కానీ, బట్ ఇది పంజాబ్లో మళ్ళీ అన్రెస్ట్ రివైవ్ అయితే, మళ్ళీ ఉగ్రవాదం రివైవ్ అయితే, అది సిక్కులు అటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు కలిసి కనుక ఈ ఆపరేషన్ చేసి ఉంటే అది చాలా ఆందోళన కలిగించే విషయం. అంటే మూర్తి గారు, ఒక విషయం మనం 1996 తర్వాత మళ్ళీ రిపీటెడ్లీ అంటే పాకిస్తాన్ పంజాబ్లో మనకు చాలా శాంతియుతంగా ఉన్నది, మొత్తం సమస్య పోయింది, ఉగ్రవాదం అనుకున్నాం. ముఖ్యంగా అదే దాని తర్వాత అక్కడ ఇష్యూస్ని అడ్రస్ చేయకపోవడమా, లేకపోతే ఏమిటి, ఇంకా ఇది మళ్ళీ తలెత్తే అవకాశం మనకేం కనపట్లేదు. ఎందుకంటే మన పంజాబ్లో 4 ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్స్ పార్లమెంట్ ఎలక్ట్ అయ్యారు. ఇంకోటి పాకిస్తాన్ నుంచి రావడానికి కూడా 460 కిలోమీటర్స్ బోర్డర్ ఉంది, అంతా ఫెన్స్ చేశారు. 93 కల్లా ఫెన్సింగ్ కూడా పూర్తయింది. పాకిస్తాన్ నుంచి రావడం కూడా రవి నది దాటి వస్తే తప్పితే వాళ్ళు ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి రావడానికి అవకాశమే లేదు. లోపల పాకిస్తాన్ అంత టెన్షన్ ఉన్నట్టు, అంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్, హర్యానాలో రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఈ టెన్షన్ ఉన్నట్టు ప్రభుత్వం పట్ల ఒక రకమైన అసమ్మతి కానీ, లేకపోతే ఒక రకమైన వ్యతిరేకత కానీ ఉన్నట్టు లేట్ 80s ఎర్లీ 90s లో ఉన్న వాతావరణం. అప్పుడు అది వేరది. అప్పుడు గురుద్వారా మీద దాడులు జరిగేవి, గురుద్వారాలో మీటింగ్ జరిగేవి. అమృత్సర్లో ఇందిరాగాంధీ హత్య తర్వాత వాతావరణం. గోల్డెన్ టెంపుల్ వాజ్ సీజ్డ్ అండ్ బిందెన్వాలా వాజ్ కిల్డ్. అవన్నీ ఆ రోజులు వేరు, అవన్నీ భయంకరమైన రోజులు అవి. 80s కానీ ఎర్లీ 90s కానీ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా గిల్ సహకారంతో, పంజాబ్ పోలీస్ సహకారంతోనే అక్కడ ఉగ్రవాదాన్ని అంచారు. చాలా నిర్దాక్షిణ్యంగా అంచారు. ఆ విషయంలో అనుమానం లేదు, చాలామంది చచ్చిపోయారు దాంట్లో. కానీ అట్లా అంచాల్సిన అవసరం ఉంది, అంచారు అంతే.
కానీ దాని తర్వాత మళ్ళీ అన్రెస్ట్ లేదు. పంజాబ్లో ఉగ్రవాదాన్ని అంచింది గిల్లు అండ్ పివి నరసింహారావు కాంబినేషన్. ఓకే, మిగతా పెద్దలతో మాట్లాడదాం. రెడ్డి గారితో మాట్లాడదాం. రెడ్డి గారు చెప్పండి, ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం దీన్ని చేసుకోవడానికి రెండు దేశాలు, పాకిస్తాన్ ఇండియా రెండు కూడా పలుమార్లు మాట్లాడుతూ ఉన్నాయి, పీస్ అంటున్నాయి. రెండు దేశాలు మేము పీస్ కోరుతున్నాం అని చెప్తున్నాయి, కానీ పీస్ అని మాట్లాడుతూనే యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా కనిపిస్తుంది ప్రతిసారి. అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఈ టాక్స్ అట్ ద హయ్యర్ లెవెల్స్ పొలిటీషియన్స్ మధ్యన ఉంటున్నాయి, కానీ గ్రౌండ్లో లైక్ లస్కరే తైబా కానీ జైషే మహమ్మద్ కానీ దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎయిదర్ ఫ్రమ్ దేర్ సైడ్, ఫ్రమ్ ద పాకిస్తాన్ సైడ్ కానీ ఇండియా సైడ్ కానీ. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే మీరు ఇక్కడ ఆయన చెప్పినట్టు ఇనీషియల్లీ దేవర్ సమ్ అప్రహెన్షన్స్, ఏమని మళ్ళీ సిక్ మిలిటెన్సీ పైకి వస్తుందేమో అని ఒక ఉద్దేశం కూడా వచ్చింది. కానీ వాళ్ళ మోడస్ ఆపరెండి చూస్తే ఇదంతా కూడా లస్కరే తైబా చేసినట్టే వస్తుంది. ఎందుకంటే 2013 సేమ్ హీరానగర్ ఆ పైన, ఇప్పుడు మీరు దీనానగర్ కదా ఇప్పుడు జరిగింది పోలీస్ స్టేషన్, దీనానగర్ పైకి వెళ్తే మీకు అక్కడ ఫరీద్కోట్ పైనకి జమ్ముకి వెళ్తే అక్కడ మీకు హీరానగర్ ఉంటుంది. ఆ హీరానగర్లో సేమ్ మోడస్ ఆపరెండి వాళ్ళు పోలీస్ స్టేషన్ని అటాక్ చేసి తర్వాత మళ్ళీ మిలిటరీ డిపోని కూడా అటాక్ చేశారు. 3 మిలిటెంట్స్ అప్పుడు వాళ్ళ వెపన్స్తో వచ్చి. పైగా ఇంకొక ఒక పాయింట్ కూడా చూడాల్సింది, జనరల్గా టెర్రరిస్ట్ ఈ మిలిటెంట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దే వాంట్ ఇంపాక్ట్, దే వాంట్ పబ్లిసిటీ. ఇప్పుడు వెన్ కంపేర్డ్ టు 2008లో ఇట్స్ ఆల్ ఆర్గనైజ్డ్ బై లస్కరే తైబా. దట్స్ ఏ హైలీ ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్ ఇన్సిడెంట్. దానిలో 8-9 టెర్రరిస్ట్ వచ్చి ముంబైలో స్టార్ట్ చేసి 4 పార్టీస్గా డివైడ్ అయ్యి, ఒకళ్ళు తాజ్మహల్కి వెళ్ళి, ఒకళ్ళు ఒబరాయ్కి వెళ్ళి, ఒకళ్ళు ట్రైడెంట్కి వెళ్ళి, వాళ్ళు డివైడెడ్ ద వర్క్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ చూస్తే ఇట్ వాస్ కంప్లీట్లీ ప్లాన్డ్. ఇట్ వాస్ నాట్ దట్ దే జస్ట్ వాంటెడ్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్. అంచేతని దే సెలెక్టెడ్ మొట్టమొదటి కూడా మీరు రిపోర్ట్స్ చూస్తే హీరానగర్ నుంచి వచ్చారేమో అనుకున్నారు, కానీ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేమ్ అప్ టెలింగ్ దట్ నో, వాళ్ళు హీరానగర్ నుంచి రాలేదు. దే కేమ్ ఓన్లీ అక్రాస్ ద బోర్డర్ విచ్ ఇస్ అబౌట్ 15 kilometers క్రో ఫ్లై. పైగా సర్కమ్స్టాన్సెస్ చూసుకుంటే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రావడానికి కొంచెం అవకాశాలు తక్కువ. ఇప్పుడు మోదీ గారు విజిట్ ఉంది అక్కడ. ఇంకొక ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు చూస్తే మీకు మల్టీ టైర్డ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. బోత్ పోలీస్, పారామిలిటరీ, ఆర్మీ, ఇవన్నీ కూడా దే హ్యావ్ మేడ్ ఏ వెరీ టైట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. దానివల్ల అక్కడి నుంచి రాకుండా దిస్ ఈజ్ మచ్ ఈజీ. ఎందుకంటే మాన్సూన్లో రివరెన్స్ ఉన్నాయి. ఈ రావి రివరెన్స్ అన్ని ఈజీ టు క్రాస్ ఇన్ఫ్యాక్ట్. పైగా మీరు ఇఫ్ యు సీ ద హిస్టరీ, ఈవెన్ బిఎస్ఎఫ్ పోస్ట్ ఈ రివరెన్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు దే కమ్ బ్యాక్, దే రిట్రీట్ టు ఇన్సైడ్ ఇండియా. ఇది అడ్వాంటేజ్ తీసుకుని దే ప్లాన్ దిస్ ఇన్ఫ్యాక్ట్. దట్స్ హౌ దే కేమ్. అప్పుడు సేమ్ మోడస్ ఆపరెంట్ లైక్ మీరు ముంబైలో చూస్తే ముంబై 2008లో కూడా దే స్టార్టెడ్ ఫర్ ఎ పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్తూ ఎక్కడ ఏ వెహికల్ దొరికితే అతను చంపి ఆ వెహికల్ తీసుకుని వెళ్ళడం, సో దట్ దే కాన్ బి వాళ్ళు పోలీస్ కానీ పారామిలిటరీ కానీ వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం లేకుండా చేయడం. ఆ రకంగా ఇక్కడ కూడా ఒక మారుతి వెహికల్ ఒకటి ఆ డ్రైవర్ని ఇంజూర్ చేసి తీసుకుని దే కేమ్ టు ఏ బస్. అంటే వాళ్ళని పట్టుకుంటారని చంపుతారని తెలుసు, దే ఆర్ ప్రిపేర్డ్ టు గెట్ కిల్డ్. ఫిదాయిన్ అన్నమాట, ఫిదాయిన్ టైప్. బేసికలీ టు కామఫ్లాజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇట్స్ మోర్ ఈజీ టు గెట్ యాక్సెస్. ఇప్పుడు ప్రైవేట్ వెహికల్తో వెళ్తే ఇట్స్ మోర్ ఈజీ. దట్స్ వై దే ఆల్సో పుట్ ఏ ఆర్మీ యూనిఫామ్ సో దట్ దే కాన్ బి వాళ్ళని తొందరగా రికగ్నైజ్ చేయడం కష్టం అని చెప్పి అలా చేసి వచ్చారు. బట్ ఇఫ్ యు సీ వాట్ ఈస్ దేర్ పర్పస్ అని చూస్తే దే వాంటెడ్ ఏ టోటల్ ఇంపాక్ట్, మీడియా ఇంపాక్ట్ లైక్ ఎనీ అదర్ టెర్రరిస్ట్. ఇంకొక వై ఐ సెడ్ ఇట్ హ్యాస్ టు బి, ఇట్స్ మోర్ క్లోజ్ టు లస్కరే తైబా అని ఎందుకు ఆలోచిస్తుందంటే ఇక్కడ మన దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ఉంది. జనరల్గా టెర్రరిస్ట్ మిలిటెంట్స్ ఏం చేస్తారంటే దే ప్లాంట్ సమ్ బాంబ్స్, ఎయిదర్ దే యూజ్ ఒక టైమర్ పెట్టి ఫలానా టైంలో ఈ బాంబ్ వెళ్ళిపోతుందంటారు, ఆర్ దే పుట్ ఏ రిమోట్ కంట్రోల్ ఫ్రమ్ దేర్. బట్ దే విల్ నెవర్ ఫేస్ ఏ పోలీస్
ఆర్ ఏ సెక్యూరిటీ ఫోర్సెస్. వేరేస్ ఈ లష్కర్ తైబా కానీ జైషే మహమ్మద్ కానీ వీళ్ళ ఆర్గనైజ్ చూస్తే దే ఫైట్ టు డై ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎ కాజ్. అది ముంబైలో కూడా చేశారు. They want to kill as many as possible before getting as much as you know, chaos, as Even much at the as cost of their life. terror. Basically మీరు ఎంత టెర్రర్ అయితే అంత చేసి they sacrifice their life. That is exactly what they did here. Okay. Within the short time they got the impact. They could shake the entire machinery in Delhi, right from, you know, topmost man to the lowest man. Army, police, military, everything has to be moved to that place. అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది పర్పస్. ఆ పర్పస్ కోసం వాళ్ళు చేసిన పని ఇది. ఇవాళ డూ యూ థింక్ ఈ రోజు ఆ పర్పస్ వాళ్ళది నెరవేరింది అంటారా? టు సమ్ ఎక్స్టెంట్ ఎస్, దే గాట్ సో మచ్ పబ్లిసిటీ. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు అనుకుంటాను. ఇప్పుడు దే 3 were one caught alive. బట్ ద వెరీ ఫ్యాక్ట్ దే వాంటెడ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్. ఎస్, వీ కుడ్ డూ ఇట్. రేపొద్దున అతను చెప్తాడు లైక్ అజ్మల్ ఖాన్ చెప్పినట్టు, హీ విల్ కమ్ అవుట్ విత్ ఆల్ ద డీటెయిల్స్. అప్పుడు తెలుస్తుంది కదా, తెలిసి విచ్ ఈజ్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ద మోస్ట్ డ్రెడెడ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎక్కడో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, 4 బాంబులు పోతాయి, ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత దే క్లెయిమ్ ఫ్రమ్ ఏ రిమోట్ ప్లేస్, ఎక్కడో చోటని దాక్కుని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. బట్ వీళ్ళు బోల్డ్లీ దే ఫేస్ ఏ పోలీస్ ఆర్ ఏ ఆర్మీ. That is the difference. That's the difference. That's, you know, they have a mix of, I put it, ఈ 2 ఆర్గనైజేషన్లు కూడా when compared to మిగతా టెర్రరిస్ట్ చూసుకుంటే there is a mix of urban warfare with terrorism. Normally terrorism doesn't include urban warfare. ఓకే, మూర్తి గారు ఇంతకుముందు రెడ్డి గారు మాట చెప్పినారు, ఇది పబ్లిసిటీ అంటే మీడియాను అట్రాక్ట్ చేయడానికి ఇట్లా చేస్తారనేది. ఇన్ స్పైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ మీడియా మళ్ళీ ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా ఎక్స్టెన్సివ్గా బాంబే మీద జరిగిన అటాక్స్ లాగా ఇప్పుడు చూపించలేదు. యాక్చువల్లీ అంత లేకపోయినా దేర్ వాస్ వయలేషన్. మీరేమంటారు దాన్ని? కానీ యాక్చువల్లీ ఫైనల్ డీటెయిల్స్ అంటే కెమెరాకి అందే డీటెయిల్స్ కూడా చూపించలేదు. నిజంగా చూపించాల్సుకుంటే దగ్గర పోయి చూపించేవాళ్ళు. అలా పాయింటెడ్గా రిఫర్ కూడా చేశారు. అది బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ నాట్ షోయింగ్ ది యాక్చువల్ విజువల్స్ అని చెప్పారు. మీడియా సంయమనం పాటించిందని అనుకుంటున్నాను ఈసారి. ఓకే, మనం మిగతా పెద్దలతో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చాలా కాలం తర్వాత పంజాబ్ మీద ఉగ్రవాదం, పంజాబ్ విసిరింది ఉగ్రవాదం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మనము కన్నగంటి రమేష్ బాబు గారితో మాట్లాడుతున్నాం. అనేకమైన సంఘటనలు జరిగినాయి గత ఒక దశాబ్దాల కాలంలో. ఈ టెర్రరిస్ట్ అటాక్స్ సంబంధించి దేశంలో చాలా ప్రాంతాలు ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, ఇట్లాంటి దాడులకు గురైనాయి. చాలా ప్రాంతాలు చాలా ప్రాణ నష్టం జరిగింది. పాకిస్తాన్కు మనం మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ వీటన్నిటి అయినప్పటికీ ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వాలు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, వాటి మీద చేస్తున్న ఏర్పాట్లు ఇవన్నీ ఏమైనా సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయా? అగైన్ అయినప్పటికీ ఎందుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి? చాలా ముఖ్యమైన యూ కెనాట్ స్టాప్ దెమ్ అంటారా? అంటే వీ కెన్ స్టాప్ దెమ్ అండి, గవర్నమెంట్స్ కెన్ స్టాప్ దెమ్. యాక్చువల్గా ఒక మాట ఉందండి, 99 బయటికి కనపడం అనమాట. టెర్రరిస్ట్ అటాక్స్ ముందరగానే మొగ్గలు ఉండగానే తుంచేస్తారు మన ఇంటెలిజెన్స్ వర్గాలు. 1 or 2 బయటపడినవి మనకి కనపడుతూ ఉంటాయి. డెఫినెట్గా స్టేట్ మెషినరీ చక్కగా పనిచేయబట్టే ఇంత పెద్ద సువిశాల భారతదేశం, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్సు, 7,500 కిలోమీటర్ల సముద్ర తీరము, 1.2 బిలియన్ పైగా ఉన్న ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఎన్నాళ్ళ నుంచి కాపాడుకుంటూ రావడం అనేది డెఫినెట్గా క్రెడిట్ మనం ఎంతో కొంత మన సెక్యూరిటీ ఏజెన్సీస్కి ఇవ్వాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, హ్యావింగ్ సెడ్ దట్ ఐ వుడ్ లైక్ టు మెయింటైన్ అండ్ టేక్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్. ఇవాళ జరిగిన టెర్రరిస్ట్ అటాక్ చూసుకుంటే దేవులపల్లి అమర్ గారు సింబాలిక్ టార్గెట్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్ టార్గెట్ రెండింటిని టార్గెట్ చేశారు టెర్రరిస్టులు. సింబలిజం, పోలీస్ స్టేషన్ ఈజ్ ఎ సింబలిజం ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, బస్ ఈజ్ ఎ సాఫ్ట్ టార్గెట్, మాస్ ట్రాన్స్పోర్టేషన్. బస్ని కొట్టారు, పోలీస్ క్వార్టర్స్ని కొట్టారు. అన్ఫార్చునేట్లీ మన కండోలెన్సెస్ టు హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ టు ఆయన ఎస్పీ గారు బల్జీత్ సింగ్ గారు కూడా చనిపోయారు. ఎస్పీ బల్జీత్ సింగ్ అండ్ అనదర్ 2 కానిస్టేబుల్స్. సో ఇట్ ఈస్ బోత్ ఎ సింబాలిక్ టార్గెట్ యాజ్ వెల్ ఎస్ సాఫ్ట్ టార్గెట్. ఆ టెర్రరిస్ట్ ఎంచుకున్నది ఎవరు చేసినా కానీ మూడు పాయింట్లు ఉన్నాయండి. ఎందుకు చేశారు, ఎటువంటి కాంటెక్స్లో వాళ్ళు జరిగిందని విశ్లేషిస్తే, నెంబర్ 1, ఇప్పుడు జరుగుతున్న ముఖ్యంగా రాబోతున్న ఆగస్టు 15కి ఇది ఒక సంకేతం కావచ్చు.
ఖలిస్తాన్ మూమెంట్ మళ్ళీ రివైవల్ అవడానికి ఇది ఒక సంకేతం కావచ్చు. ఎల్ఈటి పెద్దలు కేసీ రెడ్డి సార్ చెప్పినట్టు లష్కర్ ఈ తోయిబా, ఆర్మీ ఆఫ్ ద ప్యూర్ అంటారు దాన్ని, లష్కర్ ఈ తోయిబా, ముర్దికి అనే ఒక ప్లేస్లో నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎల్ఈటి లష్కర్ ఈ తోయిబా వాళ్ళది అయి ఉండొచ్చు. ఈ మూడితో కాకుండా రైజ్ ఆఫ్ ఐఎస్ఐఎస్ అంటే అంత దాకా వెళ్ళలేదు చాలామంది విశ్లేషకులు. నేను కొద్దిగా స్ట్రెచ్ చేసి ఇమాజినేషన్ని, ఎందుకంటే సార్ ద ఓన్లీ వే టు డిఫీట్ టెర్రరిజం ఈజ్ టు హ్యావ్ ఏ వైల్డ్ ఇమాజినేషన్. ఒక ఇమాజినేషన్లో ఒక స్ట్రెచ్ చేసుకుంటా మనం అన్ని వర్గాల నుంచి, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల నుంచి ఆ ఇమాజినేషన్ స్ట్రెచ్ చేయగలిగితే నాకు అనిపించేది ఏంటంటేనండి, మిడిల్ ఈస్ట్లో మధ్యప్రాచ్యంలో స్టార్ట్ అయిన ఐఎస్ఐఎస్ సౌత్ ఏషియా, దక్షిణాసియా నుంచి, ముఖ్యంగా నిన్నగాక మన నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా సార్ ఆ స్పోక్స్ పర్సన్ చాలా అంటే దురదృష్టకరం ఏమని ఐఎస్ఐఎస్ఏ ఫ్లాగ్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇన్ కాశ్మీర్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ సావర్నిటీ, సార్వభౌమాధికారానికి. సో ఈ 4 పాయింట్ల కాంటెక్స్లో జరిగి ఉండొచ్చండి. ఏదేమైనా కానీ ఫ్యాక్ట్ రేపు పొద్దున బయటకు వస్తుంది. ఒక తీవ్రవాది పట్టుబడ్డాడు కాబట్టి అతని నుంచి వచ్చే సమాచారం ఉంది. మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సార్, జాతీయ భద్రతా విధానం అనేది ఇంతవరకు మనకి లిఖితపూర్వకంగా లేదు. రైట్. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ షుడ్ బి ఏ రిటర్న్ స్ట్రాటజీ సో దట్ అవర్ పాలిటీషియన్స్ ఆర్ బ్యూరోక్రాట్స్ అండ్ సిటిజన్స్ విల్ కమిట్ దెమ్సెల్వ్స్ టు, అంటే ఒక క్లారిటీ ఉంటుందండి, ఒక క్లారిటీ ఆఫ్ థాట్, ఒక క్లారిటీ ఆఫ్ పర్పస్, క్లారిటీ ఆఫ్ కంట్రీ కోసం ఏదైనా చేయాలని ఒక క్లారిటీ రిటర్న్ స్ట్రాటజీలో ఉన్నందుకు అన్రిటర్న్ స్ట్రాటజీలో ఉండదు. యాజ్ ఎ సెక్యూరిటీ అనలిస్ట్ ఐ సబ్మిట్ టు ద హోల్ కంట్రీ అండ్ టు ద పాలసీ మేకర్స్ we should have a national security strategy written, number 1. Number 2, national counter terrorism center ki this is the right time. ఇదే సాక్షి టీవీ స్టూడియోలో సార్ మనం 2010లో కసబ్బు ఫస్ట్ టైం హైకోర్టులో ఆయన వచ్చిన దగ్గర నుంచి మనం డిస్కస్ చేస్తున్నాము. సాక్షి టీవీ సాక్షిగా మళ్ళీ ఇంకొకసారి వినమ్రంగా అది ఈ దేశానికి, ఈ దేశ పాలసీ మేకర్స్కి విన్నవించేది ఏంటంటే సార్, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉండాలండి, ఎపొలిటికల్గా ఉండాలండి. తమరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు, పాలిటిక్స్కి అతీతంగా ఉండాలండి. 3వది నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ రావాలండి. 4 టెర్రరిజాన్ని ఒక అకాడమిక్ డిసిప్లిన్లుగా కూడా మనం వివిధ యూనివర్సిటీస్లో పాఠ్యాంశాలుగా చదవాల్సిన అవసరము, ఆవశ్యకతగా వచ్చిందండి ఇప్పుడు 21st సెంచరీ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది పెరిగిపోయి దాని ద్వారా ఎన్నో రకమైన అంటే సైబర్ టెర్రరిజం కూడా వస్తుంది, సైబర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో సైబర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, సైబర్ టెర్రరిజం అన్ని వీటన్నిటిని అంటే నో లాంగర్ డేస్ హ్యావ్ గాన్ ఇది 302 తీసుకొని కాకుండా 1,00,000 మంది ఉన్న జనాభాకి మినిమము 300 పైచిలకు పోలీసులు ఉండాల్సిందే. మన భారతదేశంలో అన్ఫార్చునేట్లీ ఇప్పటికి కూడా ఇవాళ రోజుకి కూడా 122 మందే ఉంటున్నారు. ఇంకొక అడుగు మొదలుకేసి దేవులపల్లి అమర్ గారు, మనం చూడాల్సింది ఏంటంటే ఒక్క తుపాకీతోనో తోటాతోనో టెర్రరిజం ఆపలేము మనము. హ్యూమన్ సెక్యూరిటీ యాంగిల్లో కూడా అంటే మానవ భద్రత. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే కష్టమే ప్రజలకు సెక్యూరిటీ కల్పించడం అనేది. ఇట్లాంటి దొంగదాడులు చేసే శక్తులు ఇప్పుడు టెర్రరిస్ట్ ఫోర్సెస్ వచ్చి just they come, attack and go, flash attacks untayi, hit and run cases, hit and run. Meeku you don't have enough police force to attack and police stations మీద attacks చేస్తున్నారు, మొరాల్ చేయడం కోసం అని చెప్పి పాలసీ మేకర్స్ ఏం చేస్తారు? ఇంద్రసేన్ రెడ్డి గారు మీరు చెప్పాలి, హౌ ఇస్ ఎన్డీఏ గవర్నమెంట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇట్, ఎట్లా చూడబోతున్నది? ఇందులో 2 ఇష్యూస్, ఒకటి పంజాబ్ చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నాం, మళ్ళీ పంజాబ్ కొంత ఇదైనట్టున్నది. అట్లాగే టెర్రరిజం మనం పాకిస్తాన్తో వైపు సక్సెసివ్ గవర్నమెంట్స్, వాజ్పేయి గారు మాట్లాడినారు ముషరఫ్తో, తర్వాత మన్మోహన్ సింగ్ కూడా ఏదో ప్రయత్నం చేసినారు, ఇప్పుడు మోదీ గారు కూడా మాట్లాడుతున్నారు. పాలసీ ఎట్లా ఉండబోతుంది? మొదట పంజాబ్ టెర్రరిజం మళ్ళీ రివైవ్ అవుతుంది అనేటువంటి విషయంలో ఖలిస్తాన్ ఇష్యూ మళ్ళీ వస్తుందా అని ఒక డౌట్. అది సమస్య లేదండి. ఎక్కడైనా సరే ఈ టెర్రరిజం ఆర్గనైజేషన్స్, టెర్రరిస్టు ఇన్సిడెంట్స్ ఒక స్టేజ్ పోయిన తర్వాత ఎప్పుడైతే డౌన్ అయినాయో అవి మళ్ళీ పైకి రాలే. టెర్రరిజం పంజాబ్లో మీరు యూ టేక్ ఎంటైర్ వరల్డ్ టెర్రరిస్ట్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద చూసినట్లయితే మీరు ఎల్టీటీ తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా పైకి పోయి డౌన్ అయిన తర్వాత అంటే దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి ఏంటిదనేటువంటిది ఆల్రెడీ కొంత పోగొట్టుకున్న తర్వాత మనం నేర్చుకున్నటువంటి పాఠాలతోటి కర్బ్ చేసినాము. కాబట్టి ఇప్పుడు ఆ అది ఖలిస్తాన్ ఉద్యమము దానికి సంబంధించినటువంటి తిరిగి వస్తుందనేటువంటిది ప్రశ్నే లేదు. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంటు
రాబోయేటువంటి ఈ 15th ఆగస్టు, అదే రకంగా రేపు 30వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క మొమ్మిన్కి సంబంధించినటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదో ఒకటి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు రేపు రాబోతుంది, క్రియేట్ చేయాలి, అనుకున్నారు రేపు రాబోతుంది, క్రియేట్ చేయాలనేటువంటి దీంతో రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటం చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఎంత సెక్యూరిటీ అయినా. ఈ రకమైనటువంటిది జరగబోతుంది అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కాన్షియస్గా ఉంది కాబట్టి ఆల్రెడీ స్టేట్స్ని కొంత ముందే జాగ్రత్త పడవలసింది చెప్పినారు కాబట్టే పంజాబ్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్గా ఉన్నారు కాబట్టి దాన్ని కౌంటర్ చేయగలిగారు. పంజాబ్ పోలీసులు దాన్ని ట్యాకిల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ అన్నిటినీ కూడా దాన్ని వెంటనే ట్యాకిల్ చేయడానికి ఇమ్మీడియట్ స్టెప్స్ ఏవైతే తీసుకొని వాళ్ళను మట్టుబెట్టడం, లేదా ఇంజూర్డ్ అంటున్నారు, లేదా క్యాప్చర్ అంటున్నారు, అవి రేపు వస్తాయి. కాబట్టి పంజాబు మళ్ళీ ఖలిస్తాను ఉద్యమం అనేటువంటిది ప్రశ్న లేదు, ఇవాళ కాబట్టి రేపు తెలుస్తుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతుందో వీటిని ఇమ్మీడియట్గా జాగ్రత్తగా ఉన్నాం కాబట్టే ట్యాకిల్ చేయగలిగినాం అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు వారు రమేష్ బాబు గారు చెప్పినట్టుగా దేర్ ఆర్ సెవెరల్ స్టెప్స్ టు బి టేకెన్ వారు చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పిన దాంట్లో ఒకటి నేను స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ కౌంటర్ టెర్రరిజం కావాల్సినటువంటివి ఏవైతున్నాయో అవి అన్ని స్టేజెస్లో దాన్ని స్ట్రెంథన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఈరోజు హైదరాబాద్లో ఉండేటువంటి పోలీస్ కంటే కెమెరాలు ఎక్కువ కంట్రోల్ చేస్తున్నా ఎక్కువ భయంతో ఇది చేయగలుగుతున్నాయి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ టైప్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవటానికి. అదే రకంగా దీనికి కౌంటర్ టెర్రరిజము దానికి చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే రకంగా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాంట్లో బ్రాడర్గా పొలిటికల్ పార్టీస్కి ఒక లాజిక్ అనేటువంటి ఒక ఇది అనేది ఉండాలి. ఈరోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఒకటి మాట్లాడతాను, రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోటి మాట్లాడతాను అనేటువంటి తత్వం ఏదైతుందో అది సరి అయినటువంటి కాదు. ఈరోజు మనం చూసినాం ఆడ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది, ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి ఇంటి ముందరికి ప్రొటెస్ట్ చేశారు. అండ్ ప్రొటెస్ట్ ఎందుకు చేసినారు అంటే డైవర్ట్ చేయటానిక? ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండేటువంటి ఇష్యూస్ని ట్యాకిల్ చేయకుండా ముందు వీళ్ళ సంగతి పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ యొక్క ఇష్యూ ఏదైతుందో అందరూ కూడా సమగ్రంగా ఆలోచన చేసి రిస్టైన్ ఉండవలసింది. ముందు ఇష్యూ సెటిల్ కావాలి, తర్వాత పొలిటికల్గా ఇంకేమైనా ల్యాప్సెస్ ఉంటే దాని గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు యూ కెన్ హ్యావ్ ఎ రైట్ టు కామెంట్, క్రిటిసైజ్ ది రూలింగ్ పార్టీ. ఎగ్జాక్ట్లీ ఇంద్రసేన్ రెడ్డి గారు, ఎదర్ ఇట్ ఈస్ రూలింగ్ ఆర్ అపోజిషన్, పొలిటికల్ పార్టీస్ లేదా ప్రామినెంట్ పర్సనాలిటీస్ బిహేవియర్, వాళ్ళ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకోవాలి. వారు మెమన్ ప్రస్తావన తెచ్చారు, దానికి సంబంధించిన ఫాలో అప్ మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్.